అకాల వర్షానికి అన్నదాత అతలాకుతలం అవుతున్నాడు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షాలకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మార్కెట్ యార్డులలో కూడా ధాన్యం ఇక్కడ పూర్తిగా తడవడంతో మొక్కజొన్న రైతులు అలాగే వరి ధాన్యం కూడా సంబంధించినటువంటి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుండి అంటే మార్కెట్కి వస్తే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నటువంటి విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. నిన్న గిట్టుబాటు ధర రాకపోవడం వల్లనే ఇక్కడ మేము మా మొక్కజొన్నల్ని ఇక్కడ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళలేక ఇక్కడే ఆరబోసామని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి ఇక్కడ రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మార్కెట్ యార్డులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత 3 ఎకరాల పంటల్లో వేసినటువంటి ధాన్యాన్ని మొత్తం నిలువునా కానీ కోల్పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? నిన్న మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చారు, పూర్తిగా వర్షానికి మొత్తం మీ మొక్కజొన్న అంతా తడిసిపోయింది. మరి ఏ సందర్భంలో మీరు నిన్న ఇక్కడ మార్కెట్లో ఉండాల్సి వచ్చింది? సార్ నేను ఇక్కడ తీసుకొచ్చి 2 డేస్ సార్, 2 డేస్ కింద తీసుకొచ్చాను. నిన్న 1601 రూపాయకి కింట అడిగితే బయట ఏమో 2000కి కింట మిల్లులు అడిగితే ఎందుకు అక్కడ కమిషన్ ఎక్కువ తీసుకుంటారని మేము మార్కెట్ యార్డ్లో తీసుకొస్తే మాకు 1601 రూపాయకి కింట అడిగితే 300-400 రూపాయలు డిఫరెంట్లో అడిగితే మేము ఏం చేయాలి సార్? గవర్నమెంట్ ఒక సీసీ పెట్టినప్పుడు గవర్నమెంట్ 2400 తీసుకుంటే కనీసం ఒక 2200 2100 మాకు తీసుకున్నా కూడా మేము అమ్మేటోనేం. అది సీసీఐ వాళ్ళు ఏదో మ్యాచర్ పెట్టి 24 వస్తుంది, 26 మ్యాచర్ వస్తుంది అని చెప్తున్నారు. అసలు 24, 26 అంటే మేము ఆల్రెడీ ఆరబోసినాం. ఇంకా పెద్దగా ఆరబోయాలంటే ఎక్కడ స్థలం లేదు మార్కెట్లో, మొత్తం నిండా ఉన్నది. ఈ అంతా ఒక 10-20 రాసులే పోయినాయి, మొత్తం ఇట్నే ఉన్నది, మొత్తం రేట్ రాక ఇట్నే ఉండిపోయింది. ఇగో ఈ తడిసి మొత్తం ఇట్లా ఆగమైంది. 3 ఎకరాల పంట ఇది 100 క్వింటాలు అవుతుంది ఇప్పుడు జోక్తే. 100 క్వింటాలకు నష్టపరిహారం మేము 6 గంటలు వచ్చి మేము భార్యాభర్తలు ఇద్దరం మొత్తం చేస్తున్నాం, బయట వేస్తున్నాం. అంతా ఆగమైపోయింది. ఈ గవర్నమెంటో మరి మార్కెట్ యార్డో ఏమో పొరపాటు. కానీ మద్దతు ధర 2000కు కొన్నా కూడా ఇచ్చటోను మేము. నిన్న 1950 పెట్టినా కూడా ఇచ్చటోను. రేట్ రాక అమ్మకాయ ఇట్లా ఇబ్బంది పాలైంది సార్ మాకు. ఇప్పుడు మాస్టర్ అంటున్నాం, నిన్న మొన్నటి దాకా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. మరి మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగపోయారా? మేము చెప్పినాం సార్, ఇది ఇంకా అంటే ఆరబోయాలట, ఇత్తు ఆరబోయాలన్నారు. ఆరబోయాలంటే స్థలం లేదు, కింద ఉన్న కాడికి ఆరబోసినాం. ఆరబోసినాక వాళ్ళు ఏమంటారు అంటే 26 వస్తుంది, 23 వస్తుంది మ్యాచరు. ఇట్లా రావడం వల్ల మేము తీసుకోము, 1600 అయితే కింట వస్తుంది అంటే 1600కు మాకు ఏం, అది మేము పెట్టుబడి కూడా రాదు. మేము ఎకరానికి దరిదాపుగా 30,000 పెట్టుబడి వస్తుంది దీనికి. వాళ్ళ చెప్పే రేటుకు అమ్మితే మాత్రం 35,000 కూడా రాదు మాకు. మళ్ళీ టోటల్ దాని మొత్తం అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ మాకు రిటర్న్ పే వస్తే 35,000 కూడా రాదు. ఇట్లా అవుతుంది. మా రైతులు మా గోస మేము పండించిన ధరకు మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ ధాన్యం తీసుకొస్తే కూడా ఇక్కడ తడిసిపోవడం. ఇట్లా ఇక్కడ ఒక సహకరించడానికి ఒక మనుషులు కూడా లేరు. ఇక్కడ సేట్ ద్వారా నుంచి ఒక మనుషులు వచ్చి కూడా ఎవరైనా ఇది మా కళ్ళమా ఇది ఏందని కూడా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు దాకా. ఎన్ని ఎకరాలు వేసినావు? ఎంత నష్టపోయినావు? 3.5 ఎకరాలు వేసిన సార్. మన మిషన్ డబ్బాతో 11 డబ్బాలు వెళ్ళింది. 100 క్వింటాలు బరాబర్ అవుతుంది. నేను ఒక 2 లక్షలు వస్తుందని ఆశపడ్డా, కానీ ₹1,00,000 కూడా కాదు. దాన్ని తీసుకునేటోళ్ళు ఎవరు ఉన్నారో లేదు. దాని కోడి కూడా తింటుందో తినదు. ఇప్పుడు అట్లా అయిపోయింది సార్. మొత్తం నష్టం కింద వచ్చింది మాకు. ఇంకోసారి ఇట్లా ఈ రైతులకు కానీ ఎవరు కానీ ఇట్లా నష్టం జరగకుండా చూసుకోవాలని మీతోనే ఆవేదన చేస్తున్నాం సార్, అంతే. మరి ఇప్పుడు నష్టం నిజంగా ఇంత జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి కానీ ఏమన్నా మళ్ళీ నష్టపరిహారం వస్తుందన్నటువంటి ఆశ ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు ప్రభుత్వం నుంచి మాకు నష్టపరిహారం వస్తుందా రాదా అనేది మాకు తెలియదు సార్. పోయిన సంవత్సరం కూడా ఇదే ఈరుడు ఏమైందంటే వరి మొత్తం వడగండ్లు వాన వచ్చి కురిసి మొత్తం అంతా రాలిపోయినా కూడా అక్కడ ఏవో ఆఫీసర్లు వస్తారు మా విలేజ్ నుండి వచ్చి, అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మీకు ఎకరానికి 10,000 నష్టపరిహారం వస్తుందని మొత్తం ఏదో జీపీఎస్ మ్యాప్ పెట్టి, ఇది పొలం 3 ఎకరాలు ఉంటుందా 5 ఎకరాలు ఉంటుందా అని వాళ్ళు జీపీఎస్ పెట్టి కొలిసి 5 ఎకరాలు పోయిన సంవత్సరం ఇప్పుడు దాకా ఆ డబ్బులే రాలేదు మాకు. ఇప్పుడు ఈరోజు అక్కడ పండించుకొని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాక ఇప్పుడు ఇక్కడ కూడా గిట్టుబాటు ధర రాక మేము అమ్మకపోతే ఇప్పుడు మొత్తం వరి ఇది మన మొక్కజొన్న ధాన్యం మొత్తం తడిసిపోయినాక అప్పుడే ఇయ్యలేదు. ఇప్పుడు ఏమి ఇస్తారు సార్? ఇప్పుడు తడిసిపోవడానికి కారణం వర్షం. ఇప్పుడు మనకు చెప్పకుండా వచ్చింది వర్షం. మనమైతే అనుకోలేదు, మేమైతే ఆరబోసినాం కానీ వర్షం వచ్చి తడిసిపోయింది, మొత్తం ఆగమైపోయింది. మాకు కూడా కొంచెం ఎకరానికి మాకు 50,000 వస్తుంది సార్ ఇది. కానీ అంతో కొంత మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్కైనా మార్కెట్ యార్డ్కైనా ఎవరికైనా మాకు కొంచెం సహాయం ఉండాలి దీనికి. ఎందుకంటే మొత్తం నష్టపరిహారం మొత్తం జరిగింది సార్ మాకు. ఇక్కడ ఎవరన్నా
కష్టపడి ఆరుగాలం కష్టపడి నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటున్నారంటే కేవలం రైతులనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తున్నాము అక్కడ మహిళ తను ఇక్కడ నిన్న మొన్నటి దాకా పంట పొలాలలో అనేక ఇబ్బందులు పడింది. కానీ అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ ఆరబోసినటువంటి నేపథ్యంలో మొత్తం పూర్తిగా ధాన్యం తడిసి నీటి పాలు కావడంతో ఒక్కొక్క గింజ ఏరుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డకు చేర్చేటువంటి అవకాశం పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొంతమంది రైతులు ఉన్నారు, మరి ఒక్కసారి మనం మాట్లాడదాం. మీరు ఎన్ని ఎకరాలు వేశారన్నా? మొత్తం ఇప్పుడు అకాల వర్షంతో మీరు ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం ఏందనుకుంటున్నారు అసలు? మేము ఈ పుట్టిన కాటి మొలక కాడ నుంచి కష్టం చేస్తే తీరా చేతికి వచ్చే టైంలో గవర్నమెంట్ కొంటుందని కొన్ని రోజులు ఆశపడ్డాం. ఆ గవర్నమెంట్ ఎప్పుడు కొంటుందేమో కథను అది పోయింది. 5 ఎకరాలు వేస్తే ఇక్కడ తెచ్చి పోస్తే ఇవాళ 3 రోజుల నుంచి ధర ముందు రోజేమో 2100 నుంచి పోయింది. మళ్ళీ నిన్నేమో 1600 1500గా అడుగుతుండ్రు. అందుకు ఆపేసినాం. అందువల్ల వర్షం వచ్చి అంత తడిసి నష్టమైంది. ఏ ఆఫీసర్నా ఒక సేటనా ఓ గుమ్మస్తనా ఎవరైనా వచ్చి మాకు ఎంక్వైరీ చేసేటోడు కూడా లేరు ఇక్కడ. అట్లా కోసపడుతున్నాం మేము, అట్లా కోసపడుతున్నాం సార్ మేము. అట్లా కోసపడితే భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతుంటే కూడా నీళ్లు పోతలేదు, ఇట్లా అన్నలే ఉంటుంది, అన్నలే మునిగిపోతుంది. మా పరిస్థితి ఎట్లా ఎవరైనా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఆఫీసర్లు వచ్చినా ఇక్కడ యాదుకునేటోళ్ళు ఇవ్వలేరు. ఏం చెప్తారా? చెప్తాం సార్. ఇప్పుడు మాకు తడిసిపోయిన ధాన్యాన్ని సార్, ఇప్పుడు ఈ తడిసిపోయిన ధాన్యాన్ని కొంటారా లేకపోతే మాకు నష్టపరిహారం చెల్లిస్తారా అనేది ఈ మార్కెట్ యార్డ్ సంస్థ చైర్మన్ తీసుకుంటారా లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారా, అధికారులు తీసుకుంటారా అనేది మాకు ఒకటి క్లారిఫై కావాలి సార్. ఇట్లా మేము ఏదో ధాన్యం అయితే తడిసిపోయింది, ఆగం అయిపోయింది. ఇక ఆగం అయిపోయిన దాన్ని మేము ఏదో బయట పెట్టి అయితే ఆరబోస్తున్నాం, మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉంది. అది ఇక మొత్తం తడిసిపోతుంది. ఇప్పుడు మేము ఏం చేయలేము. మేము చేతికొచ్చిన పంట ఇక్కడ తీసుకొచ్చి ఆగం చేసుకున్నాం సార్. ఇప్పుడు దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారో ఒకసారి మాకు చేయాలి సార్ దీని గురించి. ఇక్కడ వాళ్ళు దాదాపు పంట వేసిన దగ్గర నుండి కష్టపడి నీరు కట్టి ఫెస్టిసైడ్స్ వేసి పంటను తీసుకొచ్చి నోటికాడి బుక్క ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయినటువంటి ఆ ఫీలింగ్, ఆ బాధన వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రస్తుతానికి మరికొంతమంది రైతులు. ఏందమ్మా అసలు ఇంత అకాల వర్షాలు ఇట్లా పడడం వల్ల మొత్తం పూర్తిగా తడిసిపోయింది. మరి మీ పంట ఉపయోగపడుతుందా? ఈ నష్టాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సార్ మీకే తెలుసు సార్, మీకే తెలుసాలి, మీకే అర్థం కావాలి, మీరే చెప్పాలి సార్. మా మొత్తం తడిసి మొత్తం ఆగమైంది. పొద్దుగాల నుంచి మొత్తం తీస్తున్నాం సార్. మొన్న తీసుకొచ్చినప్పుడు నిన్న ఏమో 1600కే అంటుర్రు, మ్యాచర్ పెడుతుర్రు, అక్కడ ఎండింది అని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ఎంత పోయాలని మళ్ళీ ఇక్కడనే ఎండ పోసినాం. మొత్తం కింద మొత్తం పోయినాయి సార్. మీరే చేయాలి సార్, మీరు దయ చేయాలి సార్. మా ఈ వనలా తడిసింది ఈ కొనాలి సార్. మీరు కొనేటట్టు మీరు చెప్పాలి సార్. ఏదైనా నష్టపరిహారమో మీరు కొనాలో మీది పుణ్యం ఉంటుంది సార్. మీకు కాలు పట్టుకుంటాం సార్. మా గోసా కాదు సార్. ఇంత 3 నెలలు మేము పండించి నీళ్ళలా పాలు చేసినట్టు అయింది సార్. మీరే చూడాలి సార్, మీరే చూడాలి మాకు. ఓకే, ఇక్కడ పాపం వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికాడికి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి ఇక్కడ కొన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బయట రేట్లు సరిగా లేకపోవడం వల్ల మార్కెట్ అధికారులు కానీ ఈ పంటలను కొనుగోలు చేస్తారు, మంచి గిట్టుబాటు ధర అవుతుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ధరకే మాకు డబ్బులు వస్తాయన్నటువంటి ఆశతోటి వాళ్ళు లెక్కలు కట్టుకున్నారు. అంటే పండించినటువంటి పంటకు పెట్టుబడేమో 30,000 అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితులను చూస్తే ఇక్కడ మార్కెట్కి వచ్చి అడిగితే వీరు చెప్పేటువంటి రేట్లు ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి. పెట్టుబడి కూడా సరిగా రావడం లేదంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి నిన్న 2,100 రూపాయలు మార్కెట్ ధర పలికితే రాత్రికి వచ్చేసరికి కూడా కనీసం 1600 కూడా లేకపోవడం వల్ల, పెట్టుబడి రాకపోవడం వల్లనే మేము మార్కెట్లో ధాన్యం ఇక్కడ ఉంచాము. కానీ ఇక్కడ మళ్ళీ ఉదయం లేచిన తర్వాత ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మార్కెట్లో అమ్ముదామనేసరికి ఒక్కసారి కురిసినటువంటి ఈ అకాల వర్షానికి ఉన్నటువంటి ధాన్యం తడిసిపోయి నోటికాడి బుక్క కూడా కోల్పోయామన్నటువంటి ఒక ఆవేదన మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి ఎవరు బాధ్యులు చేయాలంటున్నారు? ఎందుకంటే ప్రతిదానికి మాస్టర్ అన్నటువంటి పేరు చెప్పి ఇక్కడ రేట్ల విషయం వచ్చేసరికి కూడా తప్పించుకొని పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ రైతుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయమే జరుగుతుంది. మధ్యలో ఉన్నటువంటి దళారీలే మార్కెట్ చేసుకోవడం వల్ల వాళ్ళు మాత్రం లబ్ధి పొందుతున్నారు. కానీ ఆరుగాలం కష్టపడ్డటువంటి రైతు మాత్రం, అన్నదాత మాత్రం ఆగమవుతుండడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. అంటే పంట వేసింది మొదలు అమ్మే దాకా, ఒకవేళ అమ్మే చివరి టైం వరకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి
ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి ఆ కష్టమంతా చివరి వరకు చేతికి అందుతుందా లేదా అన్నటువంటి ఒక ఆందోళననే కొనసాగుతుంది. అనుకున్నట్టుగానే అకాల వర్షాలు ఇక్కడ రైతులను మాత్రం నట్టేట ముంచాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ మార్కెట్లో సరైన వసతులు లేకపోవడము, ఇక్కడ టార్పాలిన్ కవర్స్ కూడా లేకపోవడం వల్ల మొత్తం బయటనే ఆరబోసారు. మనం చూస్తున్నాం ఒక్కసారి ఇదంతా మనం ఆరబోసినటువంటి రైతులు కొన్ని కవర్స్ లేకపోవడం వల్ల కూడా ఇక్కడ మొత్తం ఉన్నటువంటి పంట కూడా కొట్టుకుపోయి చివరికి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళలో వచ్చి కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే ఒక్కొక్క గింజ కూడా ఆ నీళ్ళలో నుండి ఏరి పక్కకు వేసి తాము మళ్ళీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న కొద్ది తేడాతోటే మాస్టర్ లేదన్నటువంటి ఆవేదన చెందినటువంటి రైతన్నలు పూర్తిగా మొక్కజొన్న తడిసిపోవడం తర్వాత మళ్ళీ ఎవరు కొంటారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడైనా సరే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కానీ దీనిపై ఒకసారి పునరాలోచించి నష్టపోయినటువంటి పంటలకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారో ఆలోచించాలని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు అప్పు చేసి తాము పంటలు వేసి ఆరుగాలం శ్రమించినటువంటి పంటలకు కనీసం అప్పు చేసినటువంటి గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో ఇక్కడ రైతన్న మాత్రం ప్రతిసారి కూడా ఆగమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంటలకు ఏదైనా ఒక ప్రత్యామ్నాయం చూపించాలన్నటువంటి ఒక ఆవేదన అలాగే ఒక విజ్ఞప్తి మాత్రం ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ వ్యవసాయ మార్కెట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV, వరంగల్. మా మొక్కలన్నీ తడిసిపోయినాయి. ఇగో మేము సస్తనం వానలో తడిసి ఏం చేయాలి? మేము గవర్నమెంట్ ఇంత సాయం చేయాలి మాకు. మేము గిట్ల తడిసి ఎంత మాకు పడదలు లేవు, ఏం లేవు. ఈ వానలు అంతా కొట్టుకుపోతుంది మొక్కజొన్నలు. ఎట్లా బతకాలి? మాకు కొంచెం సాయం చేయాలి గవర్నమెంట్. ఆదుకోవాలయ్యా. 6 నెలల కష్టం చేసిన కష్టం అంతా నీళ్ళ పాలైందయ్యా. మాకు మా పిల్లలు జల్లలు మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం అయ్యా. మాకు ఆదుకోవాలయ్యా, మీరు పుణ్యం ఉంటదయ్యా, ఆదుకోవాలి. ఎంత కష్టం చేసినాం నీళ్ళతోటి. రాత్రి వాన వస్తే మొత్తం నీళ్లు నిండినాయి అయ్యా. మాకు ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలయ్యా. ఎండ పోసినాం రా అనుకోకుండా రాత్రి వర్షం పడి మొత్తం తడిసింది మొక్కలు. మా పరిస్థితి ఎట్లా? మాకు గవర్నమెంట్ సాయం చేయాలి. మా గోసలు ఎట్లా? మా బాధలు ఎట్లా? పని మొత్తం పెట్టుబడి పెట్టి మాకు గోస మా పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మేము ముసలోళ్ళు పని చేసి మేము చచ్చిపోయినాం. ఎట్లా బతకాలి? మేము మొత్తం తడిసింది మొక్కలు. రాత్రి అనుకోకుండా వచ్చి మొత్తం ఆగం అయింది.